అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇందాక మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు చెప్పారు. ఈరోజు మనకి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్కి ఈరోజు రాష్ట్ర మండలి ఆమోదం తెలిపింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం, అదేవిధంగా అంబేద్కర్ గారు కానీ జగజ్జీవన్ రావు గారు కానీ ఎప్పుడూ కూడా ఆలోచించే విధానం సమాన స్వేచ్ఛ అవకాశాలు ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేసిన ఆ రోజు తీసుకున్న నిర్ణయం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ నాయకుల తాలూకా మార్గదర్శకాలతో ఈరోజు నడుస్తున్న ప్రభుత్వాలు మనందరం కూడా చూసాం. వాళ్ళ తాలూకా మార్గదర్శకాలని, వాళ్ళ తాలూకా దిశానిర్దేశాన్ని కూడా ఈరోజు ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వన్ మ్యాన్ కమిటీ వేసే వన్ మ్యాన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సుమారుగా చాలా రోజులు 13 జిల్లాలు కూడా కంబైన్డ్ జిల్లాలు తిరిగి ప్రతి ఒక్క కుల సంఘాలు వాళ్ళ తాలూకా అభిప్రాయాలు తీసుకొని ఈరోజు మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. ఆ రిపోర్ట్ని కూడా ఒక 5 మ్యాన్ కమిటీని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 5 మ్యాన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 మ్యాన్ కమిటీ ఇచ్చిన రిపోర్టుని బేస్ చేసుకొని ఆ రోజు మంత్రిమండలిలోని ఒకసారి మనం అందరం దానికి ఆమోదం పొందాం. అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆర్డినెన్స్ రూపంలో వచ్చిన తర్వాత ఆ ఆర్డినెన్స్ని కూడా ఈరోజు రాష్ట్ర మంత్రిమండలి ఈరోజు ఆమోదం పొందడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. ఇందాకే సార్ చెప్పారు, అందరికీ కూడా స్వేచ్ఛ సమానత్వ అవకాశాలు రావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎంతో వెనుకబడిపోయిన రెల్లి కులస్తులు లాంటి కులస్తుల్ని కూడా ఈరోజు 1% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి కూడా అన్ని ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్లోని కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశం. అదేవిధంగా మిగతా ఉపకులాలకు సంబంధించి ఓవరాల్గా 59 ఉపకులాల్లోని కూడా అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని ఈరోజు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేయటమైంది. అదేవిధంగా మీ అందరికీ తెలిసింది, ఇది పాత సెన్సస్ 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకోబడింది. చాలా సంఘాల నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్ రావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళా సెన్సస్ అయిన వెంటనే దీన్ని జిల్లాలకు ఒక యూనిట్గా చేసుకొని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే సభలోని ప్రకటించారు, అసెంబ్లీలోని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానికి కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని మాత్రం మేము తెలియజేసుకుంటున్నాం. ఆల్రెడీ కేసు కడుతున్నామండి. ఎందుకంటే విషయం ఏంటంటే ఇప్పుడు తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు, ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంటు, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి, అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలని కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారో, అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. వీళ్ళు ఎలాగ మ్యానిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా మన హెలికాప్టర్ ఇష్యూ మొన్న జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా, ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే భద్రత మేము 1100 మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము, సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే నెక్స్ట్ డే సాక్షిలో ఏం రాశారు తెలుసా, 1100 మంది పోలీసులు మోహరించారు అని రాశాడు. అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి, భద్రత కల్పించేమో అనడానికి మోహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో. అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇందాకే ఒక వీడియో చేశాను, మన ఛానల్ పైన ఏవో కంప్లైంట్ ఇస్తున్నారు, రిపోర్ట్లు కొడుతున్నారని. కేర్ కూడా చేసుకుంటారు. మనం పెద్ద దాని గురించి భయపడేది లేదు, బాధపడేది లేదు. కానీ ఆ వార్త చూశాడో ఏమో, నేను ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ చూశాను. ఒక సోదరుడు ఒక 2 గంటల క్రితం ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఒక విలేకరి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని ఏదో ప్రశ్న అడుగుతున్నారు. ఆవిడ ఏదో మాట్లాడుతుంది, ఒకసారి చూడండి. ఏదో చర్యలు తీసుకుంటారంట. ఆల్ ద బెస్ట్ అనిత గారు, మీరు చర్యలు తీసుకుంటారో ఇంకా ఏదైనా తీసుకుంటారో మీ ఇష్టం. బట్ నేను అడిగేది ఏంటంటే, ప్రతిదీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. ఇప్పుడు వాళ్ళ మాటలే ఒకసారి వినండి. బాగా కింద నా ఫోటో, పంచప్రభాకర్ గారి ఫోటో పెట్టి కూడా ఏదో ఒక వీడియో రెడీ చేశారు, ఒకసారి చూడండి. చర్యలు తీసుకోండి. చర్యల గురించి ఎవరు కంగారు పడట్లేదు, ఎవరు ఇది చేయట్లేదు. అండ్ ఇక్కడ నేను ఒక విషయం గురించి అయితే నేను భయపడుతున్నానండి. ఆ విషయము ముందు మాట్లాడి తర్వాత వంగలపూడి అనిత గారికే కొన్ని విషయాలని గుర్తు చేద్దాం. 3 విషయాలను గుర్తు చేద్దాం. ముందు నేను భయపడేది చర్యలు తీసుకుంటారా లేదా అని కాదు, కానీ ఎక్కడ నన్ను కొందరు అంటే ఇంకా ఆ టీంలో, వాళ్ళ టీంలో కొందరు ఉన్నారు, వాళ్ళతో పాటు ఒక ఘాటిన కట్టేస్తారు అని చెప్పేసి నాకు చాలా భయం వేస్తుంది. చాలా మంది అడిగేవాళ్ళు, అన్న ఇతని గురించి మాట్లాడు, అతని గురించి కౌంటర్ ఇవ్వు అంటే, వాళ్ళ అప్బ్రింగింగ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు మాట్లాడే విధానం చూసిన తర్వాత దేవుడా, నేను జీవితంలో ఆ స్థాయికి దిగజారకూడదు, వాళ్ళ రేంజ్కు నేను వెళ్ళకూడదు, వాళ్ళ లాగా నేను బిహేవ్ చేయకూడదు, అసలు వాళ్ళ థాట్స్ నే నా మైండ్ లోకి తీసుకురాకూడదు అని చెప్పేసి ఎంతో నేను కట్టడి చేసుకుంటాను. నాకేం తిట్టడం చేతగాక కాదు, బూతులు మాట్లాడడం చేతగాక కాదు, వద్దు. మనకు దరిద్రం ఏంటంటే, లైక్ వర్స్ట్ థింగ్ అబౌట్ పాలిటిక్స్ ఈజ్ లైక్ ప్రతి ఒక్కడు వస్తాడు, ఏమీ చదువులేని ఏ ప్రాసి ఎదవా వస్తాడు, ఇంకా అన్ని నీచమైన పనులు చేసే వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు. నాకు భయం కూడా అదే. అటువంటి దరిద్రులతో, అటువంటి నీచ నికృష్టులతో నన్ను మాత్రం జత కలపొద్దు అన్నదే నా రిక్వెస్ట్. అక్కడ నేను చాలా భయపడతాను. డే 1 నుంచి కూడా ఎవరైనా నన్ను తిట్టినా, నన్ను పరుషంగా మాట్లాడినా, నన్ను ఇబ్బందికరంగా మాట్లాడినా, నా కుటుంబ సభ్యుల్ని తిట్టినా, నేను ఏ రోజు కూడా సంయమనం కోల్పోకుండా, ఎందుకు నేను ఇది చేస్తున్నాను అంటే, ఒకటి నాకు ఇష్టం, మనం ఏదో సమాజానికి చేస్తున్నాము, నా పార్టీకి నేను చేస్తున్నా అనే తృప్తి నాకుంది. మళ్ళీ ఎవరు నన్ను ఫోర్స్ చేసి నువ్వు చేయమని చెప్పట్లే. రెండవది, వాళ్ళు తిట్టినందుకు మనము వాళ్ళని తిట్టడం ఇదంతా చేస్తే మనము అదే స్థాయికి దిగజారుతాము. ఇంకా మనకు వాళ్ళకు తేడా ఏముంటది? నా చదువు నేర్పిన సంస్కారం నాకు ఇదేనా? నాకు ప్రతి క్షణం నన్ను అది ప్రశ్నిస్తుంటది. కాబట్టి నేను ఎవరైనా తిట్టినా ఓర్చుకుంటున్నాను, నేను సంయమనం పాటిస్తున్నాను, నేను ఎవరిని అనట్లేదు. అండ్ ఆ విలేకరు ఎవరో నాకు తెలియదు, నా దగ్గరికి వస్తే నేను సమాధానం చెప్తాను, ఎందుకంటే అతని ఫేస్ కనిపించట్లేదు. అంటే వినరాని మాటలు, అనరాని మాటలు అంటున్నారంట. బాబు విలేకరి, నీకే ఓపెన్ ఛాలెంజ్ నాయన, ఒక్క వీడియో నాది ఎవరినైనా గానీ నేను చెడ్డ మాటలు అన్నట్లు, నేను తిట్టినట్లు, లేకపోతే నేను కుటుంబ సభ్యుల్ని అవమానించినట్లు, లేకపోతే నేను కులాల్ని మతాల్ని అడ్డం పెట్టుకుని నేను మాట్లాడినట్లు ఒక్క వీడియో చూపి, ఇంకా అనిత గారికి కూడా అవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను. నేనే రాజకీయాల్లో ఉండను. నేను ఇక్కడికి వచ్చింది ఈ సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకుందామనో, లేకపోతే ఇక్కడ వచ్చేసి మనకంటూ ఒక క్రేజ్ క్రియేట్ చేసుకుందాం, ఒక పిఆర్ టీమ్ ని పెట్టుకుందాం, ఒక అది చేద్దాం. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదురా పోయి. నేను ఆ విలేకరికి చెప్తున్నా, నాకంటే పెద్దవాడైతే అన్న, నాకంటే చిన్నవాడైతే తమ్ముడు, నీకే చెప్తున్నా, ఆ ప్రశ్న అడిగిన వాడికే చెప్తున్నా, నాకంత జిలానందం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ప్రతి క్షణం కూడా ఈ చేసేవి నాకు చాలా ఇష్టం అండి. మనకు వచ్చే రెస్పాన్స్ కానీ, ప్రజలు మనల్ని అప్రిషియేట్ చేస్తుంటే నాకు చాలా ఇష్టం. కానీ నాకు అందుకనే ఎవరైనా యూట్యూబర్ అంటే నాకు గలీజ్గా అనిపిస్తుంది, ఆ పదమే నాకు గలీజ్గా అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఏ యూట్యూబర్, కానీ నేను ఏదో సోషల్ మీడియా వారియర్ని, లేకపోతే యుద్ధానికి వెళ్లే సైనికుని, నేను అట్లా ఎప్పుడు నాకు అసలు ఆ పదాలే ఇష్టం ఉండదు. I am a person who is interested in politics and I support Jagannath Reddy garu because I love him. I love him as a person. Jagannath Reddy garu సమాజానికి చేసే మంచి చూస్తే నాకు ఇష్టము, నన్ను ప్రేరేపిస్తున్నది. లైక్ నాకు ఉత్తేజం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే. నాకు చేతనైనంతగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయగలను అనుకున్నప్పుడు నాకు ఈ ఆప్షన్స్ కనిపించి నేను చేస్తున్నాను తప్పితే, సోషల్ మీడియాలో వాడితో కొట్లాడి, వీడితో కొట్లాడి, వాడిని తిట్టి, వీడిని తిట్టి, వాళ్ళతో బూతులు మాట్లాడి, వీళ్ళతో బూతులు మాట్లాడి, వాళ్ళ రేంజ్కి దిగజారి, ఇంకా ఆ ఊహ నాకు ఎంతో గలీజ్గా అనిపిస్తుంది. ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ వాల్యూ మై సెల్ఫ్. మనం మనల్ని గౌరవించుకోకపోతే మనం పక్కన వాళ్ళని గౌరవించలేము. I am very proud of what I am. I am proud of my education. I am proud of my profession. And I am proud of what I am doing. చాలా మంది అంటారు, అన్న నువ్వు డాక్టర్ అయ్యి నువ్వు సోషల్ మీడియాలో ఎందుకున్నావు అన్న, ఇట్లా చోట ఎందుకున్నావు అంటే, తప్పు నాది కాదు. అంటే ఆ సోషల్ మీడియా అంత కంపుమయంగా ఉంది, అంత దరిద్రంగా ఉందని వాళ్ళ ఫీలింగ్, అది వాళ్ళ మైండ్లో ఉంది. ఇప్పుడు నేను తప్పు చేయనంత వరకు నేను ఎక్కడ మాట్లాడినా నాకు నా దేశం నాకు ఇచ్చిన హక్కు అది.
ఇప్పుడు అనిత గారినో లేకపోతే ఇంకొకరిని ఎవరైనా మాట్లాడినట్టు ఆ విలేకరు అంటున్నాడు కదా, ఆయన విలేకరు ఎట్లా అయ్యాడో నాకు తెలియదు, తీసుకురా, నేను ఏం అనరాని మాటలు అన్నానో ఒకసారి వచ్చి చూపి, నేను రాజకీయాల్లో ఉన్నాను. కానీ దయచేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీ పంచప్రభాకర్ మాట్లాడట్లేదు అంటారు. ఐ లైక్ హిమ్ యాజ్ ఎ పర్సన్, హీఈస్ లైక్ మై బ్రదర్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. హీఈస్ మై బ్రదర్.